వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నన్ను అలాగే షరీఫ్ గారిని గణబాబు గారిని అబ్జర్వర్ల కింద వేయడం జరిగింది. కార్యకర్తలు దేవుళ్ళని భావించే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కార్యకర్తలు చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా క్రమశిక్షణతో కూడా ఉంటారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా గత 5 ఏళ్లలో ఎప్పుడు డార్క్ రూమ్కి పరిమితం అవటమే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడు కార్యకర్తలతో మమేకమైన సందర్భం ఏ రోజు లేదు. కానీ ఈరోజు మేము సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే 3 నుంచి 4 గంటలు కార్యకర్తలతో మమేకం అవడమే కాకుండా పేరు పెట్టి పిలిచే తత్వం, అంత ప్రేమ కార్యకర్తల మీద చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా 2 గంటలు పెట్టినా 3 గంటలకు పెట్టినా సరే ప్రతి కార్యకర్తకి హక్కును చేర్చుకుని వాళ్ళకి ఒక ఫోటో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు దేవుడు అని భావించారు కాబట్టి ఈ రోజున కష్టపడిన ఏ కార్యకర్త కూడా పెద్దపీట వేయాలి ప్రతి కార్యకర్తకి అనే ముఖ్య ఉద్దేశంతో మరి అనుబంధ కమిటీలు కానీ సాధకార కమిటీలు కానీ దగ్గరుండి ఈ అబ్జర్వర్లు వేయటమే కాక స్థానిక మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూర్చుని కార్యకర్తలు ఇచ్చే ప్రతిపాదనలు స్వీకరించి ఆశావాహులందరికీ కూడా న్యాయం చేయాలి. ఏదైతే గతంలో కష్టపడి పనిచేశారో ఈ విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ అవడానికి కీలక పాత్ర ఎవరు వహించారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తూ కొత్త వారిని కూడా మరి ప్రతిపాదనలు స్వీకరించి ఈరోజు కార్యకర్తలే రాజు అనే నినాదంతో మేము ముందుకు తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ విజయనగరం జిల్లా సమావేశానికి భారీ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు అందరూ రావటం, ఉత్సాహంగా పాల్గొనడం కూడా అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటిగా అమలు చేయటం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే ఇటు సంక్షేమ అభివృద్ధితో పాటు మనం ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు బలంగా అది తిప్పుకొట్టి చేసే మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఈరోజు మేమందరం కూడా సమావేశమై చర్చించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్యకర్తలే దేవుడని భావించే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ సిద్ధాంతానికి స్టిక్ అయి ఉంటుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.